బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఓట్ల కోసమే రిజర్వేషన్ల డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వెనక్కి తగ్గినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలంటున్న ఎంపీ ఈటెలతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో గొంతు కోసిందనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటు బీజేపీ కూడా బీసీల రిజర్వేషన్లపైన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెస్తుంది. సరే, బీసీ రిజర్వేషన్ల అంశం మీద మీరు మొదటి నుంచి బీసీలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి, వాళ్ళను ఆశల పల్లెకలో పెట్టి ఓట్ల డ్రామా చేయొద్దని చెప్పి మొదటి నుంచి చెప్తున్నా. ఒకవేళ మీరు 42% ఏ కామారెడ్డి డిక్లరేషన్ అయితే హామీ ఇచ్చిండ్రో, మేనిఫెస్టోలో పెట్టిండ్రో, మీకు తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అని ఇక్కడ మీరు రాబోతుందని చెప్పి ఇచ్చిండ్రు. మరి ఏ భరోసాతో అయితే నువ్వు ఇచ్చినావో, ఎందుకు వెనుకకు తగినవో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి అక్కర్లేదు. రెండవది, ఇవాళ ప్రజలందరూ కూడా బీసీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కత్తి కడతాను, కత్తి నూరుతాను. వాళ్ళు అనుకుంటాను ఇవన్నీ గుర్తులు లేని ఎన్నికలు కాబట్టి, సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు కాబట్టి, ఎవరు ఓడిపోయినో ఎవరు గెలిచినో తెలియదు, గెలిచిన దాంట్లోనే మా వాళ్ళు ఎక్కువ గెలిచినని చెప్పి అనౌన్స్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటాను. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి కర్రు కాల్చి వాతపడడానికి తెలంగాణ యావత్ సమాజం సిద్ధంగా ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా బంతి బీజేపీ కోర్టులో ఉంది, మేము బిల్లు పాస్ చేసి జెన్యున్గా మేము పోరాటం చేస్తున్నాం, కానీ చేయాల్సిన బాధ్యత కేంద్రాందే బిల్లు అని చెప్తాం. ఇప్పుడు నీకు అప్పుడు తెలియదా కేంద్రంలో బీజేపీ ఉందని? నీకు తెలియదా నీ చేతిలో అధికారం లేదని? నీకు తెలియదా నువ్వు చేస్తే కాదని? ఎట్లా ఇచ్చినావు నువ్వు హామీ? నీ చేతిలో లేనప్పుడు నువ్వు ఎట్లా హామీ ఇచ్చినావు చెప్పండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద నెట్టేసి తప్పకుండా అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. కేవలం డ్రామా కోసం లెక్కలు సేకరించకుండా బీసీల జనాభా ప్రకటించిన నాడే యావత్ తెలంగాణ సమాజం బగ్గుమన్నది. 42% ఎట్లా ఉంటాం మేమంటే ఇది తప్పుల తడక. ఎవరు కూడా మాకు సరైన సమాచారం ఇస్తలేదని చెప్పి అనేక వార్తలు కూడా వచ్చినాయి. కాబట్టి నీ దగ్గర సమాచారం చక్కగా లేదు, బీసీల జనాభా ఎంతో కూడా నీకు తేలలేదు. ఇది తేల్చకుండా నువ్వు ఎట్లా, నీకు ఏం ముఖం పెట్టుకొని కొట్టుకుపోతావు? నువ్వు ఏం ముఖం పెట్టుకొని నువ్వు కేంద్ర ప్రభుత్వం అడుగుతావు చెప్పండి. థ్యాంక్ యూ. ఇది ఈటెల గారి అభిప్రాయం. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియదే ఇట్లాంటి హామీలు ఇచ్చారా అనేటువంటి ఆరోపణలు ఈటెల రాజేందర్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కమలాపురం.